హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ అంటే వస్తుంది సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్. ఈ మధ్య 2-3 రోజులు చేయలేదు సార్, వీలు పడలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల సబ్స్క్రైబ్ చేయలేదు సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు, మీరు నేననే తరతమ భేదం లేదు. ఎటువంటి వయసు వారైనా, ఎంత వయసు ఉన్నా సరే, అన్లిమిటెడ్ వయసు, ఎంత వయసు ఉండా పెట్టుకోవచ్చు. నీ టాలెంట్ జీవించుకోవచ్చు. మనసులో మనోధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు సార్. మనసులో ధైర్యం లేనప్పుడు ఏం చేయడం. మనసులో ఎప్పుడు బతికున్నంతకాలం ధైర్యం ఉంటే వాడు ఎవరితో సమానం సార్. మనకు మనోధైర్యం ఉంటే శరీరం మన మాట అంటుంది. మనకు మనోధైర్యం కోల్పోతే మన శరీరం మన మాట అంటుంది. అదే గుర్తు, ఎవరికైనా చెప్పేది అది. మనసును మించిన దైవం లేదు, మనస్సాక్షిని మించిన సాక్షి లేదు. మనకు మంచిదో చెడేదో చెప్పేది మన మనస్సాక్షి. అదనమాట. కోర్టుకైతే దానికి సాక్ష్యాలు అన్నీ కావాలి. మనసుతో, కళ్ళతో చూసింది నిజాలు కావు, మనసుతో చూసింది నిజం సార్. అది ఏదైనా మనసుకు కళ్ళు ఉంటాయి అంటే అది మనకు తెలుసు. మన మనసు ఏమనుకుంటుందో, తప్పు చేసిందో, ఒప్పు చేసిందో మనకి చెబుతూనే ఉంటుంది. అది సార్. సార్, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను. యూట్యూబ్ ఛానల్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న తర్వాత ఒక 1000 మంది సబ్స్క్రైబర్సు, పెద్ద వీడియోలకు 4000 గంటలు, లేదా చిన్న వీడియోలకు 3 నెలల్లో 1 కోటి వ్యూస్ వచ్చినాయనుకో అప్లై చేసుకోవచ్చు. ముందుగానే అప్లై చేసుకోవచ్చు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వగానే అప్లై చేసుకోండి. మానిటైజేషన్కి అప్లై చేసుకుని అలా రెడీలో ఉంచండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఉండాలి సార్. అది మీకు ఎలా చెప్తాను. చెప్పేది ఏముందో, మామూలుగా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవాలి. నాకు అంత ఇదిగా తెలియదు. నేను తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్లో శ్రీచ్ రవిబాబు గారు పెట్టారు, నేను దాని ద్వారానే ఇది చేస్తున్నాను. నాకు ఐడియా లేదు పెద్దగా, మీకు అనుభవం మీద చెప్తున్నాను. దీంట్లో ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు. వెయిట్ లిస్ట్ వస్తుంది మనం చేసిన వీడియోలో, దాన్ని తీసేయాలి. అట్లా కాపీరైట్స్ వస్తే ఏమైనా తీసేయాలి. అది సార్. ఇవన్నీ చేయగలిగితేనే మనం ముందుకు దూసుకెళ్తాం. నిరుత్సాహపడకూడదు. రోజు కొత్త వెరైటీ, కొత్త స్టెప్పులతోటి మీ ముందుకు మీరు చేస్తే గ్యారంటీ సక్సెస్ అవుతారు సార్. యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు సార్. అది చేసాను కదా, చెప్పాను కదా సార్. యూట్యూబ్ మన సొత్తు. మన తెలివితేటలతోటి చేయాలి. సినిమాలలోగా చేయాలని కాదు, టాలెంట్ తోటి, వెరైటీగా, డ్యాన్స్ డిఫరెన్స్గా ఉండాలి, చక్కగా ఉండాలి. మీకు మార్క్స్ బాగానే వస్తాయి. అది వెరైటీగా చక్కగా ఉండాలి సార్. ఇంకో మనవి, ఇంకా వేసవికాలం పోలేదు సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్ళు తాగండి. కొంతమంది కొబ్బరి నీళ్ళు పడిచి ఉంటారు. లేదు, కొంచెం తాగొచ్చు. కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుదు. అలానే కడవ నీళ్ళు తాగండి, మంచిది. నేను డ్రింక్స్ తాగొద్దు అంటే చాలా తక్కువ తాగండి, ఎప్పుడు అరుదుగా, అంతేగాని ఎక్కువ డ్రింకులు తాగొద్దు, మంచిది కాదు. వేసవికాలం వేడి. ఫ్రిడ్జ్లో నీళ్ళు దయచేసి తాగొద్దు. మన పల్లెటూరులో కుండలు అందుబాటులో ఉంటాయి, సిటీల్లో కూడా కుండలు అమ్ముతారు. ఆ కడవలో నీళ్ళు పోసుకొని ఎండాకాలం వరకన్నా కనీసం తాగండి. అదొక అన్ని కాలాలు కూడా కుండలో నీళ్ళే మంచివి నాకు తెలిసినంతవరకు. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, నేను చెప్పేంత వాణి కాదు. అందుకే బాగా సార్, ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూసిన వారు అలానే లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ఎందరో మహానుభావులు, కొందరికే వందనాలు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్న కురేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం. అది ప్రేమ శాఖన పట వందనం. అలా నాగేశ్వర గారి పట వచ్చేసింది. మెరుపుల లా లా ఆడత త త, పిడుగుల లా లా రేగుత త త, దమ్ముంటే కాసుకో ఛాలెంజ్ చేసుకో, డిస్కో డ్యాన్స్ లాగా మిక్స్ చేసి చూపెడతా. అది మెరుపుల అనే పాట సార్. అది చిరంజీవి గారిది. అలా ఏదో ఒకటి అలా పాడుతున్నాను మిక్సింగ్ పాటలు.
జన్మమెచ్చితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. అలా సార్ మర్చిపోవద్దు, కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదలుగా చూసిన తర్వాత మీకు ఖాళీగా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఇదే నేను కోరుకునేది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. మీకు ఒకటి మనమే, యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి 4000 గంటలు ఇలా చెప్పినట్టుకి 4000 గంటలు అవ్వాలి. పెద్ద వీడియోలకే తీసుకుంటాడు. మనకి వైట్ స్టూడియో పెట్టుకున్నానంటే నాకు 4000 గంటలు అవుతుంది కుదరదు. ఇలాంటి విడిగా తీసుకుంటాడు, అవి మనకు కనిపించవు, ఎలిజిబిలిటీ అంటారు. అట్లా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఏది సంవత్సరం లోపల వాళ్ళు 4000 గంటలు, లేకపోతే మైనస్ అవుతూ ఉంటుంది, ప్రతి మైనస్ అవుతూ ఉంటుంది. పాతే కూడా చూసింది అనుకో 2 సంవత్సరాల క్రితం అవి వ్యూస్లోకి వస్తాయి. కాదంట్లా ఏ వీడియో మీరు డిలీట్ చేయొద్దు పొరపాటున. పాత వీడియోలు కూడా చూస్తే అవి కూడా లెక్కలోకి వస్తాయి. అది ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో వాటిని తీసివేయబడవు. తీసివేయటం అంటే అప్పుడు ఉన్న వరకే తీసేసి మిగతా ఉంచుతారు. పాత వీడియోలు కూడా వ్యూస్ ఉంచుతారు, ఉంచడానికి కాదు. అవి చూస్తూ ఉన్నారనుకో దాన్ని కంటిన్యూ అవుద్ది అది కూడా. అంతేకాని తీసేయడం అనేది కాదు. దానికి సంవత్సరం ఈ 1 కోటి వ్యూస్ అయితే 3 నెలల షార్ట్స్ వ్యూస్కి 1 కోటి వ్యూస్ వస్తే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అయిపోయినట్లే. ఇట్లా ముఖం చూపించకుండా చేయాలి సార్, అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయ్యి $100 అయితే మీకు డబ్బులు వస్తాయి. తక్కువ వ్యూస్కి ఎక్కువ డబ్బులు రావచ్చు, లేకపోతే ఎక్కువ వ్యూస్కి ఎక్కువ డబ్బులు రావచ్చు, లేకపోతే తక్కువ డబ్బులు రావచ్చు. అలా 3 రకాలుగా ఉంటుంది సార్, మనం చేసే కాంటెంట్ని బట్టి. గుర్తుంచుకోండి సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారుగా 11:30 అవస్తుంది దగ్గరగా. మీ అందరికీ గుడ్ నైట్ సార్. ప్రతి ఒక్కరికి, నిద్రపోయేవారికి, నిద్రపోయిన వారికి, మీరందరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విశిక్షణ వచ్చి ప్రతి ఒక్కరు ఆయుర్వేదిక గజలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.